హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము ఈ రోజువారీ రాశి ఫలాలలో మకర రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక మకర రాశి వారిని చూసుకున్నట్లయితే ఈరోజు బంధుమిత్రులతో దైవసేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది, మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు ఉన్నతాధికారుల నుండి ఒత్తిడులను ఎదుర్కొంటారు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారో వారికి నిరుత్సాహమే మిగులుతుంది. ఇక ధనాదాయం బాగుండకపోవడం వలన నూతన రుణ ప్రయత్నాలు అయితే చేస్తారో అవి కూడా మందకొడిగా సాగుతాయి. అలాగే కొన్ని రంగాల వారికి చిన్నపాటి ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఇక స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వాటిని వాయిదా వేయవలసి వస్తుంది. ఇక మకర రాశి వారికి ఈరోజు ముఖ్యమైన వ్యవహారాలు ముందుకు సాగక ఇబ్బందికి గురి చేస్తాయి. ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి. ఇక దూర ప్రయాణాలు చేయవలసి రావచ్చు కాబట్టి సంసిద్ధం ఉండండి. భార్యాభర్తల మధ్యలో కొన్ని అపార్థాలు ఏర్పడే అవకాశం కూడా కనిపిస్తుంది. వ్యాపార వాణిజ్య వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు అనుకున్న లాభాలను పొందడం కష్టతరంగా ఉంటుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఎదురు చూడని మార్పుల వల్ల ఇబ్బందులు పడతారు. ఇక క్రీడాకారులకు పరిశోధనలకు గందరగోళంగా ఉంటుంది. విద్యార్థులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తారు. మహిళలకి మానసిక ఆందోళన అనేది కలుగుతుంది. ఇక ఈరోజు మకర రాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారు గణపతిని అర్చించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.